అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం అర్బన్ లాండ్రీ హబ్ దగ్గర ఉన్నాము. ఇది లాండ్రీ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ అండ్ సర్వీస్ అండి. ఇది అల్వాల్ హైదరాబాద్ లో ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా రకాల మెషిన్స్ ఉన్నాయి. మనకి స్పెషల్ గా మెషిన్ ఏంటంటే శారీ రోలింగ్ మెషిన్. అసలు దీని గురించి సార్ మన ముందు ఉన్నారు. సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ హాయ్ అండి. సార్ మాకు శారీ రోలింగ్ మెషిన్ గురించి కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఎలా యూస్ చేస్తారు అండ్ ఏంటి ఇందులో స్పెషల్? డెఫినెట్ గా అండ్ థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ అండి. ఇంతకు ముందు నా ఛానల్ లో ఏదైతే వీడియోస్ పోస్ట్ చేసినామో చాలా మందికి ఛానల్ నచ్చింది. ఇంకొకసారి మళ్ళీ డీటెయిల్ గా శారీ రోలింగ్ మెషిన్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఏం స్పెషలైజేషన్ మీకు చెప్తాను మేడం. సో బేసిక్ గా ఇది శారీ ఐరనింగ్ మెషిన్ మేడం. దీనిపైన ఏమేమి వర్క్స్ అవుతుంది, సో రోలింగ్ అంటాము, ఐరనింగ్ అంటాము, దాని తర్వాత మనము పాలిషింగ్ అంటాము, లేదా స్టార్చ్ ఐరనింగ్ అంటాము. ఈ అన్ని 3-in-1 ప్రాసెస్ సింగిల్ మిషన్ మీద అవుతుందండి. సో డిఫరెన్స్ ఏమున్నది, ఏ మోడల్స్ నేను ఇస్తున్నాను, వాట్ ఈస్ డ్రమ్ సైజ్, ఇదంతా ఒక డీటెయిల్ గా మీకు చెప్తానండి. ప్లీజ్ కమండి, చెప్తాను నేను. సో మేడం, సో స్టార్టింగ్ ఏదైతే శారీ రోలింగ్ మిషన్ అంటామో దీంట్లో డ్రమ్ సైజ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ. సో అట్లా అంటే ఈ డ్రమ్ ఏదైతే చూస్తుండ్రో మీరు డిఫరెన్స్ ఉన్నదా మేడం మీకు? అది పెద్ద సైజ్ ఉంది, ఇది కొంచెం. ఎగ్జాక్ట్లీ. సో త్రూఅవుట్ లో మన హైదరాబాద్ మార్కెట్ కానివ్వండి, లేకుంటే ఇండియన్ మార్కెట్ లో కానీ మీ సింపుల్ లాంగ్వేజ్ లో నేను చెప్తున్నానండి. 18 inches క్లారిటీ ఉన్నదా మేడం? సర్క్యులర్ గా మనం చేసుకుంటే 400 డయాడ్ డ్రమ్ సైజ్ అంటామండి. ఓకే, డన్. ఇది వచ్చి 24 inches సర్క్యులర్ గా మనం ఎప్పుడైతే తీసుకున్నామో 600 డయాడ్ డ్రమ్ సైజ్ అంటాము. మేడం దీనికి డిఫరెన్స్ ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎందుకు సార్ పెద్దగా ఇస్తున్నారు చిన్నగా ఇస్తున్నారు? శారీ ఎంతసేపు రోలర్ పైన ఉన్నదో మేడం అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. పాయింట్ నెంబర్ 1 రైట్. ప్లీజ్ కమండి, మిషన్ కూడా వెళ్దాం. ఇది 600 డయాడ్ డ్రమ్ సైజ్ అండి. ఇది 24 inches ఎగ్జాక్ట్లీ. దానికంటే పెద్దది, దానికన్నా పెద్దది ఆ సెకండ్ మోడల్ సార్ నా 600 డయామీటర్ అది. సో బేసిక్ గా ఇప్పుడు మీరు చూసిండ్రో ఏదైతే చూసిండ్రో నా మిషన్ లో ఇది 600 డయాడ్ డ్రమ్ సైజ్ అండి. స్టాండర్డ్ గా ఇప్పటిదాకా నేను 600 డయాడ్ డ్రమ్ సైజ్ నేను వాడినానండి కస్టమర్స్ కి. ఎందుకంటే ఆ అవుట్పుట్ కానివ్వండి, సరేనా, ఆ ఫినిషింగ్ కానివ్వండి 600 డయా రోలర్ సైజ్ పైన మీకు ఎక్కువ ఉంటుంది. అండ్ ఏదైతే మీరు ఇది స్టీల్ లాగా చూస్తున్నారో ఇది బేసిక్ గా మేము ఏం చేస్తామంటే మీ సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడతాను మేడం నేను. అంటే మీకు స్టీల్ ప్లేటింగ్ అంటే ఐడియా ఉన్నదో? ఎగ్జాక్ట్లీ. సో టెక్నికల్ గా నేను మాట్లాడితే హార్డ్ కోర్ క్రోమింగ్ అంటాము. సో బేసిక్ గా ఇప్పుడు మనం హైదరాబాద్ కాకుండా ఇఫ్ ఐ ట్రావెల్ టు విజయవాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఆర్ ఎక్కడైతే సీ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మాయిశ్చర్ హ్యూమిడ్ ఎక్కువ ఉంటుంది అక్కడ మీకు. సో ఆ ప్లేసెస్ లో మేము అది రోలర్ అని ఒకటి ఏదైతే ఉన్నదో అది తుప్పు పట్టకుండా స్టీల్ ప్లేటింగ్ అని ఒకటి ఇస్తామండి. ఓకే. సో మీ రోలర్ లైఫ్ మీకు అట్లీస్ట్ రావాలా మీకు అంటే 0.5 స్టీల్ ప్లేటింగ్ అంటే హార్డ్ కోర్ క్రోమింగ్ ఈ మిషన్ లో ఇస్తున్నాను. ఎస్. అండ్ సెకండ్ థింగ్, మిషన్ లో సెన్సర్ రైట్. ఈ సెన్సర్ మీకు ఇక్కడ రైట్ నౌ టెంపరేచర్ కనిపిస్తుంది 30 డిగ్రీ ఉన్నది. ఈ 30 డిగ్రీ దిస్ ఇస్ నాట్ ఏమంటారు రోలర్ టెంపరేచర్, దిస్ ఇస్ రూమ్ టెంపరేచర్. ఓకే, రైట్. సెకండ్ వర్జన్ కి వస్తాను మీకు.